మన తెలంగాణ రాష్ట్ర విభజనలో కూడా ఆయన కీలక భూమికను పోషించారు అని చెప్తా ఉంటారు సార్. సో వారికి ఆ రోజు పాత్ర ఏముంది ఏం లేదనేది కాకుండా ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మిగతా పార్టీలు అంగీకరించినాయా, కాంగ్రెస్ బిల్లు పెట్టిందా, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందా అనే అంశాలు కాకుండా యూపీఏ 1 అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండా దగ్గర నుంచి మొదలుకుంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యేంత వరదాకా ఈ దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆ విషయంలో ఎవరికి ఎట్లాంటి సందేహం అవసరం లేదు. అలాంటి ఒక వ్యక్తిని అంటే ఆర్థిక సంస్కరణలు అనగానే ఆయనే గుర్తొస్తారని చెప్తా ఉంటారు సార్ అందరూను. పివి నరసింహారావు గారి చొరవతోటి ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినారు వారు. పివి ఇంట్రడ్యూస్డ్ మన్మోహన్ సింగ్ ఇంటూ ఇండియన్ పాలిటిక్స్. అది పివి నరసింహారావు గారి దూరదృష్టి. ఎన్నో ఒక మంచి ఆర్థికవేత్తను కోల్పోయిన ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి. పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఇష్టపడతారు ఆయన్ని, అజాత శత్రువు అంటారు. నిజమేనా సార్ అదంతా? వీటన్నిటికంటే ఎక్కువ వారికి ఉన్న మంచి బిరుదు మౌనం ఉంది. ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కానీ మౌనంగా వినడం, మృదు స్వభావి వినడం, ఓపికగా ఉండడం అనేది వారిని చూసి నేర్చుకోవాలి. కొత్త తరం నాయకులంతా నేర్చుకోవాలి. ఎట్లాంటి సంఘటనకైనా ముఖంలో ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒకే రకమైనటువంటి విధంగా వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారి మాట టోన్ కానీ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా కొద్ది మందికి సాధ్యమవుతుంది. అందులో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.